పచ్చని మిరప తోటని కొద్ది రోజుల్లోనే ఎండబెట్టేసే ప్రమాదకరమైన సమస్య అదే ఎండు తెగులు లేదా విల్టి రోగం అని కూడా పిలుస్తారు. దీనికి కారణం ఫ్యూజేరియం అనే ఫంగస్. పొలంలో మురుగునీరు పోయే సౌకర్యం సరిగ్గా లేనప్పుడు, తేమ అధికంగా ఉన్నప్పుడు ఈ ఫంగస్ త్వరగా వృద్ధి చెందుతుంది. ఇది భూమిలో ఉండే వేర్ల ద్వారా మొక్క కాండంలోకి వెళ్ళి మొక్క నీటిని తీసుకునే గొట్టాలను బ్లాక్ చేస్తుంది. అందుకే భూమిలో ఎంత తేమ ఉన్నా మొక్క దాహం తీరక ఎండిపోతుంది. దీన్ని ఈజీగా గుర్తుపట్టవచ్చు. ఉదయం ఆకులు బాగుండి మధ్యాహ్నానికి వాడిపోతుంటాయి. డౌట్ ఉంటే ఎండిన మొక్కను పీకి కాండం నిలువుగా చీల్చి చూడండి. లోపల నల్లటి లేదా గోధుమ రంగు చారలు కనిపిస్తే అది ఖచ్చితంగా ఎండు తెగులే. పూత కాయదశలో ఇది వస్తే భారీ నష్టం. పైగా నీటి ద్వారా ఇది పక్క మొక్కలకు చాలా వేగంగా వ్యాపిస్తుంది. దీని నివారణకు ఆకులపై మందు కొడితే లాభం లేదు, మందు వేర్లకు అందించాలి. ముందుగా తెగులు సోకిన మొక్కని పీకి కాల్చేయండి. లీటర్ నీటికి 3 గ్రాములు కాపర్ ఆక్సిక్లోరైడ్ లేదా 1 గ్రాము కార్బన్ డైజమ్ తీసుకోండి. వీటితో పాటు స్ట్రెప్టోసైక్లిన్ పౌడర్ని కలిపి మొక్క మొదలు తడిచేలా డ్రించింగ్ చేయండి. అప్పుడే రిజల్ట్ బాగుంటుంది. ముందు జాగ్రత్తగా దుక్కిలో ట్రైకోడర్మా వాడడం మంచిది. నీరు నిల్వ లేకుండా చూసుకోండి. మీ పంటను కాపాడుకోండి. మరిన్ని వ్యవసాయ చిట్కాల కోసం మా ఛానల్కు ఇప్పుడే సబ్స్క్రైబ్ అవ్వండి.